నీట్ ఎగ్జామ్ కు లైన్ క్లియర్ అయింది. దేశవ్యాప్తంగా ఒకే పరీక్షా విధానం అమలు కానుంది. ఈ ఏడాది డిసెంబర్లో పీజీ మెడికల్ ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నీట్ ర్యాంకుల ఆధారంగానే సీట్లు కేటాయించాలని ఇప్పటికే కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. పీజీ మెడికల్ ఎగ్జామ్ కు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానం అమలు కానుంది. డిసెంబర్ 5 నుంచి 13వ తేదీ మధ్యలో నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబుల్ టెస్ట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆన్లైన్ లో నిర్వహించే ఈ ఎగ్జామ్ కు ఈ విద్యా సంవత్సరం తెలుగు విద్యార్థులు కూడా అటెండ్ కానున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీజీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే 2017-18 వైద్య విద్యా సంవత్సరంలో పీజీ మెడిసిన్ కాలేజీల్లో సీట్ల భర్తీ ఉంటుందని ఇప్పటికే కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ, ఏపీలో మొత్తం 2694 మెడికల్ సీట్లున్నాయి. వీటిలో 1899 కన్వీనర్ కోటాలో, 795 ప్రైవేట్ యాజమాన్య కోటాలో భర్తీ చేయనున్నారు. ఇప్పటి వరకు యాజమాన్య కోటాలోని సీటు కోసం కోట్ల రూపాయలు వసూలు చేసేవారని ఆరోపణలున్నాయి. అయితే ఇకపై నీట్ ర్యాంకుల ఆధారంగానే సీట్ల భర్తీ ఉంటుంది. ఈ సీట్లకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రకారమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మెడికల్ ఎంట్రన్స్ జాతీయ స్థాయిలో జరిగిన సీట్ల కేటాయింపులు మాత్రం రాష్ట్రాల వారీగానే జరుగుతాయని అంటున్నారు నిపుణులు. 371D నిబంధన అమల్లో ఉండటంతో జాతీయ స్థాయి ఉమ్మడి సీట్ల కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలు చేరలేదని అంటున్నారు. దీంతో జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంకులతో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు కేటాయించి సీట్లు భర్తీ చేయనున్నట్లు చెప్తున్నారు.